హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 137వ భాగం. ఇద్దరి చేతులు పెనవేసుకుని నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్న అభి మనులను చూసి రాధ రామ్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటే అరుంధతమ్మ గాయత్రి వాళ్ల వైపు చూసి నవ్వుకున్నారు. నిన్నటిదాకా ముభావంగా ఉన్న కోడలు కొడుకు ఈరోజు సంతోషంగా మాట్లాడుకోవడం చూసిన రాఘవ ఆత్మ మనస్ఫూర్తిగా నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాధా రాధా అంటూ పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయింది రాధ. ఫాస్ట్గా వచ్చిన వైశాలి తన చేయి పట్టుకుని, ఆగవే, ఏమైంది నీకు ఈ మధ్య? నాతో అసలు మాట్లాడట్లేదు. నీతో మాట్లాడడానికి నేనెవర్నే? నీకిప్పుడు వదిన చెల్లెలు చాలా ముఖ్యమైపోయారుగా. అవేం మాటలే, నిజమేగా? ఏంటే నిజం? అయిన వాళ్ళు ఎంతమంది వచ్చినా నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. విరక్తిగా నవ్వి వైశాలి పిలుస్తున్నా ఆగకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాధ. ఏమైంది దీనికి ఇలా మాట్లాడుతుంది అనుకుని ప్రమోద్కి కాల్ చేసింది వైశాలి. శర్మగారు, గుడి దగ్గర పనులెంతవరకు వచ్చాయని అడిగాడు అభిరామ్. దాదాపు పూర్తయ్యాయి బాబు. ఎంతమంది జనాలొచ్చే అవకాశం ఉంది? ఇన్నేళ్ల తర్వాత తెరుస్తున్నాం కదా. పైగా అన్ని రకాల హోమాలు పూజలు జరిపించి ప్రాణప్రతిష్ఠ జరిపిస్తున్నాం. కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున జనాలొచ్చే అవకాశం ఉంది. వాళ్ళెవరికీ ఎక్కడ ఎలాంటి లోటు జరగకుండా చూడండి. అలాగే వచ్చిన వాళ్ళందరికీ ఉత్సవాలు జరిగే ఆ 3 రోజులు భోజన ఏర్పాట్లు కూడా చూడండి అంటే, తప్పకుండా బాబు, పెద్ద ఎత్తున గుడిని తెరిపిస్తున్నారు. దీనికి ప్రతిఫలం మీకు దక్కకుండా పోదు. బాధగా నవ్వి, ఆ ప్రతిఫలం దక్కాల్సింది నాకు కాదు శర్మగారు. మరి? పనివాళ్లకి పనులు పురమాయిస్తున్న గాయత్రిని చూస్తూ, 20 ఏళ్లుగా మాకోసం అన్నీ వదులుకొని బతికున్న శవంలా బతుకుతున్న మా మమ్మీకి. నాకీ దేవుడు దెయ్యాల మీద నమ్మకం లేదు. కాని దేవుడనేవాడుంటే మా బాబాయిని తొందరగా స్పృహలోకి రావాలి. ఇంతకు మించి నేను కోరుకునేదేమీ లేదు అంటుండగానే పూజగదిలో నుండి గంట కొడుతున్న చప్పుడు వినపడింది. ఆ భగవంతుడి ఇచ్చ కూడా అదే అనుకుంటా బాబు. చూస్తూ ఉండండి, పూజ పూర్తవగానే ఆనంద్ లేచి నడుస్తాడు అంటే సంతోషంగా నవ్వాడు అభిరామ్. నే వెళ్ళి మిగతా పనులు చూస్తానంటూ శర్మ వెళ్ళిపోయాడు. కేవలం 40 రోజులు మాత్రమే ఉంది. ఈలోపు మా బాబాయ్ ఎట్టి పరిస్థితుల్లో కోమాలో నుండి బయటకు రావాలి అని గట్టిగా అనుకున్నాడు ఆనంద్. డాడీ, నీకో మంచి బహుమతిని కానుకగా ఇవ్వబోతున్నాను. నాకు తెలిసి అది నీకు చాలా బాగా నచ్చుతుంది అని ఆనంద్ని చూస్తూ సర్కాస్టింగ్గా అనుకున్నాడు అభిరామ్. అభి పేరు చెప్పి గుళ్ళో పూజ చేయిస్తుంది మను. అమ్మా, ఇంకో 2 రోజుల్లో శివాలయాన్ని తెరిపిస్తున్నారు. ఇక మేము ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదేమో అని ఆ గుళ్ళో పూజారి గారు అంటే, అదేంటి పూజారి గారు, ఒక ఊర్లో 2 గుళ్ళు ఉండకూడదని ఎక్కడా లేదు. ఎవరి వీలును బట్టి వాళ్ళు గుడికి వస్తుంటారు. మీ భక్తికి వచ్చిన నష్టమేం లేదు. మేమీ ఊర్లో ఉన్నంతవరకు ఆలయ అర్చకులకు ఎలాంటి ఇబ్బంది కలిగించం అని మను చెప్తుంటే, అది చెప్పడానికి నువ్వెవరివి అని కర్కశంగా వినిపించింది రాజేంద్ర గొంతు. నిన్నే అడిగేది, అసలు నువ్వెవరివని ఇదంతా చెప్పడానికి? ఇవన్నీ నా కనుసైగల్లో జరగాల్సినవి అని రాజేంద్ర అన్నాడు. కాస్త కూడా తొనక్కుండా, నేనీ భూపతి వంశానికి పెద్ద కోడల్ని. ఈ ఊరికి సంబంధించినంతవరకు నీకెంత హక్కుందో అంతకు మించి హక్కులు వారసత్వాలు అన్నీ నాకున్నాయి అని గట్టిగా చెప్పి మను వెళ్ళిపోతుంటే, వెళ్తున్న తన వైపే చూస్తున్న రాజేంద్రకి, నేను విజయరాఘవ భూపతి భార్యని, నీకు వదిన్ని. ఆ నిధి గురించి అన్ని విషయాలు తెలుసుకునే హక్కు అధికారం 2 నాకున్నాయి అని ఒకప్పుడు అన్న మీనాక్షి మాటలు గుర్తొచ్చి తల గట్టిగా విదిలించి, ఏంటిది నాకిలా అనిపిస్తుంది అనుకుని తనలోనే కలవరపడ్డాడు. పూజబుట్టతో వడివడిగా అడుగులేస్తున్న మనుకి ఎదురుగా వచ్చిన ధను డాష్ ఇవ్వడంతో వెనక్కి తూలి పడబోయి నిలదొక్కుంది. జాగ్రత్త అన్నట్టుగా నడిస్తూ ఆమె నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకోబోయాడు. త్రుటిలో ఒక్కడుగు వెనక్కి వేసిన మను లాగిపెట్టి ధను చెంప మీద కొట్టింది.
చెంప మీద చేయి పెట్టుకుని తన వైపు కోపంగా చూశాడు. నిప్పులు కక్కి కళ్ళతో తన వైపు చూస్తూ, ఎంత ధైర్యమే నీకు? నన్ను కొడతావా? కొట్టడం కాదురా, ఇంకోసారి నా ఒంటి మీద చెయ్యేయాలని చూశావంటే నరికి పాతి పడతాను. ఏదో కింద పడ్డావని పడబోతే నన్నే కొడతావా నిన్ను అంటూ తన గొంతు పట్టుకోబోయాడు. ఈలోపు గుడి నుండి భక్తులంతా ఇటువైపు వస్తుండడంతో తన చేతిని దించేసి చెంప మీద రుద్దుకుంటూ, నన్నే కొట్టావు కదా, చూస్తూ ఉండు నిన్నేం చేస్తానో అన్నాడు. నేను కాబట్టి కొట్టి వదిలేశాను. నా మీద చేయి వేయబోయాగాని నా భర్తకి తెలిసిందంటే నిలబడ్డ చోటే నిన్ను పాతి పెడతాడు, జాగ్రత్త. నీ వంకర బుద్ధి, వంకర మాట, వంకర నవ్వు నాకు అర్థం కాలేదనుకున్నావా? నేను నీకు వదిన్నవుతాను. ఆ ఇంగితం కూడా మర్చిపోయి నా ఒంటి మీద చేయి వేయాలని చూస్తున్నావు. నీ జాతంటే నాకు అర్థమవుతుంది. ఇంకోసారి నా జోలికొచ్చావంటే జాగ్రత్త అని అసహ్యంగా ధనుని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మను. ఒసే వదల్నే, ఏ చేత్తో అయితే నన్ను కొట్టావో అదే చేతిలో పడేసి నిన్ను నా పక్కలోకి రప్పించకపోతే నా పేరు ధనుంజయ భూపతే కాదు అనుకున్నాడు ధను. ఇదంతా దూరం నుండి చూసిన రాధ నవ్వుతూ వచ్చి, ఏంటి ధను, దెబ్బ గట్టిగా తగిలిందా అంటే అవమానంతో పళ్ళు నూరాడు ధనుంజయ. రే, ఇప్పటికైనా నీ కుక్క బుద్ధి మార్చుకో. ఇప్పటికే ఈ ఊర్లో చాలామంది ఆడవాళ్ళని కామానికి పనిచేశావు. ఇక నీ ఆటలు సాగవు. తను నీకు వదినవుతుంది. అంతేకాదు, ఈ విషయం కృష్ణకు గాని తెలిసిందంటే నీ శవం కూడా ఈ ఊర్లో దొరకదు. గుర్తుపెట్టుకోవాల్సింది నేను కాదే, నువ్వే బాగా గుర్తుపెట్టుకో. నన్ను చెంప దెబ్బ కొట్టిన దాన్ని, నిన్ను, ఇద్దరినీ విడిచిపెట్టను అని పళ్ళు నూరుతూ అక్కడి నుండి వెళ్ళిపోతే, ఏంటిది, వీణ్ణి చూడబోతే మనుని అంత ఈజీగా వదిలేలాలేడు అనుకుంది రాధ. రాఘవ ఆత్మ ఆనంద్ తల మీద నిమురుతూ, నందు, మన ఊరి శివాలయాన్ని నీ పెద్ద కొడుకు పెద్ద ఎత్తున తెరిపిస్తున్నాడ్రా. ఆ ఉత్సవాన్ని నీకు చూడాలనిపించట్లేదా? నువ్వు లేస్తే ఎన్నో నిజాలు బయటకొస్తాయి నందు. ఆ రోజు ఏం జరిగిందో నీకు, మీనాక్షికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. తెలిసిన నేను బతికిలేను. ఇప్పుడు మీనాక్షి జైలు నుండి విడుదలయ్యే సమయం కూడా వచ్చింది. ఇప్పుడు కూడా నువ్వింకా ఇలా నిద్రపోతే ఎలారా? మీ వదిన నిర్దోషి, తనే తప్పు చేయలేదు. తనని కంటే పవిత్రమైంది అన్న విషయం చెప్పడానికైనా నువ్వు లేవాలి. అన్నిటినీ మించి 20 ఏళ్లుగా నీ పిలుపు కోసం తప్పిస్తున్న నీ భార్య బిడ్డ కోసమైనా నీకు లేవాలనిపించట్లేదా అంటుండగానే అక్కడికొచ్చింది మను. ఆనంద్ నుదుటిన బొట్టు పెట్టి, చిన్మావయ్య గారు, ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగిందంతా చెప్పగానే, రాఘవ ఆత్మ, చెట్టు ఒకటైతే విత్తు మరొకటవుతుందా? ఆ రాజేంద్ర దుర్బుత్తంతా వాడి కొడుకులోనూ ఉన్నట్లుంది అనుకున్నాడు. కాని చిన్నమావయ్య, నేను వాడికి సరిగ్గా సమాధానం చెప్పాను తెలుసా అని మను నవ్వుతుంటే, తనని తేరిపారా చూస్తున్న రాఘవకి తన కట్టు, బొట్టు, నవ్వు, మాట అన్నీ మీనాక్షిని గుర్తు చేస్తున్నాయి. మీనా, మనకి ఆడపిల్లుంటే తను నీలాగే ఉండేదేమో. నాకెందుకో మనుని ఎప్పుడు చూసినా నువ్వే గుర్తొస్తావు. ఎలా ఉన్నావు మీనా? ఎక్కడున్నావు? నేను ఈ మహల్ దాటి బయటికి రాలేను. కాని ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుంది అనుకుంటుంటే జైల్లో ఉన్న మీనాక్షి రఘు అంటూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చుట్టూ ఒకసారి చూసి, ఇదంతా కళ అనుకుని కన్నీళ్లతో, రఘు, నాకు కూడా నీ దగ్గరికి తొందరగా వచ్చేయాలనుంది. కానీ వచ్చే ముందు నా మీద పడ్డ నిందని చెరుపుకునే నీ దగ్గరకొస్తాను. కాని ఎలా? నా బిడ్డే నన్ను ద్వేషిస్తున్నాడు అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకుందామే. ఈ చచ్చిన రాఘవ వీళ్ల జాతకాలను ఎక్కడ పెట్టి చచ్చాడో ఏంటో అనుకుంటూ బయట శుభ్రం చేస్తున్నట్టు నటిస్తున్న దమయంతి అక్కడున్న పాత సామాన్ల రూములన్నీ గమనిస్తుంది. ఇదేంటి, ఇక్కడ మెట్లున్నాయి అనుకుంటూ మెల్లిగా లోపలికి వెళ్లిన తనకి అక్కడ ఒక చిన్న గది కనిపించింది. అరే, ఇక్కడ గదుందా? ఇక్కడ ఈ గది ఉన్నట్టు ఇంతవరకు తెలియనేలేదే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంటే ఎదురుగా ఒక పెద్ద గబ్బలం తన మీదికి రాబోయింది. అమ్మో, ఈ రూంలో అన్ని గబ్బిలాలున్నట్టున్నాయి అని భయపడి అక్కడి నుండి పారిపోయింది. తన వెనకే ప్రత్యక్షమైంది రాఘవ ఆత్మ. ఆ రోజు పిల్లల జాతకాలను మార్చి జారాయించి వాటిని శర్మ చేతికిచ్చి గుళ్ళో పెట్టించాడు. కాని అసలైన అభిరామ్ల జాతకాలు బంగళాలో ఎక్కడ పెట్టినా ఎవరో ఒకరి చేతికి దొరికి వాటిని మళ్లీ శివాలయంలో పెడతారని భయపడి వాళ్ళిద్దరి జాతకాలను ఎక్కడైతే తనకి తాళపత్రాలు దొరికాయో అదే ప్లేస్లో భద్రపరిచాడు. ఈశ్వరా, నా పిల్లలకి ఎలాంటి హాని కలగకూడదు.
నా వంశం నిర్వంశం కాకూడదని ఆ నిధి గురించి రహస్యం నాతోనే అంతం అవ్వాలనుకునే వాళ్ల జాతకాలని ఎవ్వరూ చూడని ప్రదేశంలో భద్రపరిచాను. కానీ చూడబోతుంటే ఆ రోజు చిదానంద మహర్షి చెప్పిన మాట నిజమవుతుందనిపిస్తుంది. నిజంగానే రాబోయే రోజుల్లో ఆ నిధి నా వంశాన్ని బలి తీసుకుంటుందా? ఈశ్వరా, ఇటువంటి నరమేధం జరగకుండా ఆ నిధి అలానే భూస్థాపితమయ్యేలా చూడు తండ్రి. ఏంటి, నువ్విక్కడేం చేస్తున్నావంటూ ఇంతలో అరుంధతమ్మ గొంతు వినిపించింది. ఏం లేదమ్మా, ఇక్కడంతా శుభ్రం చేద్దామని వచ్చాను. ఆ మెట్ల కిందేదో రూమ్ ఉంది, మొత్తం చీకటిగా ఉంటే భయపడి వచ్చేశాను. నవ్వుతూ, అది చాలా పాత గది. అక్కడన్నీ పాత సామాన్లు తప్ప ఏమీ లేవు. దాన్ని తెరవక చాలా ఏళ్ళైపోయింది. పైగా 20 ఏళ్లుగా మేం కూడా లేం కదా, తెలిసే అవకాశం రాలేదు. అందులో ఏ పాములో పుట్టలు పెట్టున్నాయో ఏమో, జాగ్రత్త, అటువైపు వెళ్లకు అని అరుంధతమ్మ నవ్వుతూ చెప్పడంతో, అమ్మో, పాము పుట్టలా, పుట్టలేం కర్మ, గబ్బిలాలు కూడా ఉన్నట్టున్నాయనుకొని అటువైపు శుభ్రం చేస్తానంటూ గార్డెన్ వైపు వెళ్ళిపోయింది దమయంతి. మను అభిల గురించే ఆలోచిస్తూ తన రూంలో అటూ ఇటూ తిరుగుతున్న రామ్ని వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంది యశు. తన చేతి స్పర్శకి వచ్చిందెవరో అర్థమై విసురుగా తనని తోసేశాడు రామ్. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా యశు? టైం ఎంతైందో తెలుసా? నిన్ను నన్ను ఒక రూంలో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమన్నా అనుకోని, నాకు మాత్రం ఆ రూంలో ఉండాలంటే భయమేస్తుంది. ఆ దయ్యం మళ్ళీ వచ్చిందంటే అమ్మో, ఇంకేమైనా ఉందా? నువ్వు కావాలని నాటకాలాడుతున్నావని నాకు బాగా తెలుసు. లేదు బావా, నిజంగానే చెప్తున్నాను. అక్కడ దయ్యం ఉంది. అక్కడ పడుకోవడానికి భయపడే ఇక్కడికొచ్చాను. అంత భయంగా ఉంటే వెళ్ళి నానమ్మ గదిలో పడుకో. ఛీ, పో బావా, పక్కనే పడుచువాడుండగా అమ్మమ్మ దగ్గర పడుకోమంటావేంటి? ఓహో, అసలు నీకేం కావాలి యశు? ఎందుకు నా వెంట పడుతున్నావు? ఎంత దూరం పెడుతున్నా ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు అని గట్టిగా అడగడంతో తన కళ్ళల్లోకి చూస్తూ, నిజం చెప్పనా బావా? ఏంటి? ఒక్కో అడుగు ముందుకేస్తూ రామ్కి ఒక్క అడుగు దూరంలో నిలబడి నవ్వుతూ తన కళ్ళల్లోకి చూస్తూ తన గుండెల మీద అరచేతులు ఆనించి రామ్కి అతి దగ్గరగా వచ్చి సిగ్గుతో కళ్ళు వాలిపోతుంటే అతి కష్టంగా వాటిని పైకెత్తి లవ్ యూ బావా అనగానే ఆ మాట విన్న రామ్ తేరుకునేలోపే చొరవ చేసి తనే మొదటి స్టెప్ వేసి అతని పెదవులందుకుంది యశు. ఒకసారి అనుకోకుండా రాధమూలాన ఇద్దరి పెదవులు ఒక్కటైతే రామ్ మీద తనకున్న ప్రేమని తెలియజేస్తూ యశు ఇస్తున్న రెండవ ముద్దుకి షాక్ కొట్టినట్టు చలనం లేనట్టే నిలబడిపోయాడు రామ్. అర నిమిషం తర్వాత తేరుకొని తనేం చేస్తుందో అర్థమై తనని తోసేసి లాగిపెట్టి కొట్టడంతో ఎక్కడో డోర్ దగ్గర పడిపోయింది యశు. తన పెదవుల్ని తుడుచుకుంటూ, ఏం చేస్తున్నావు నువ్వు? పెళ్లి కావాల్సిన పిల్లవి, సిగ్గు లేకుండా ఇలా నాకు ముద్దు పెడతావా అని కోపంగా అంటే రామ్ కొట్టిన దెబ్బకి పడిపోయింది కాస్త ఫ్లోర్ మీద కూర్చొని నవ్వుతూ, నిజమే, పెళ్లి కావాల్సిన పిల్లని, నిన్ను చేసుకోబోయే పిల్లని బావా, అందుకే పెట్టాను. షడప్ యశు, నన్ను ప్రేమిస్తున్నావా? పిచ్చిగాని పట్టిందా నీకు? నీకు నువ్వే నన్ను ప్రేమించేస్తే సరిపోయిందా? నిన్ను కూడా ప్రేమించమనే చెప్పేది అని కళ్ళు టపటపా ఆడించింది. షడప్ అని గట్టిగా అరిచి, చిన్న పిల్లవని ఊరుకుంటుంటే రోజు రోజుకి మితిమీరిపోతున్నావు. చూడు, నా మీద అలాంటి ఆశలేం పెట్టుకోకు. అనవసరమైన ఆశలు పెట్టుకున్నావంటే తర్వాత బాధపడతావు. నీకు విషయం తెలుసా బావా? మా ఇంట్లో మా నాన్న పెట్టే రెస్ట్రిక్షన్స్ తట్టుకోలేక నన్ను ఒక రాజకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి తీసుకెళ్లాలని ఎప్పుడూ కలలుగలేదాన్ని. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లలో డబ్బు, అందం, చదువు అన్నీ ఉన్న వాళ్ళున్నారు. కానీ ఎప్పుడూ ఎవ్వరి మీద నాకెలాంటి ఫీలింగ్ కలగలేదు. నా కలలో రాజకుమారుడు ఇతనే అని అనుకునేలా నాకెవ్వరూ అనిపించలేదు. కానీ నిజం చెప్తున్నాను బావా, నిన్ను చూడగానే నా ఊహల్లో ఉన్న రాకుమారుడికి ఒక రూపం వచ్చినట్టు అనిపించింది. అందుకే నువ్వెంత తిడుతున్నా, ఎంత కోపడుతున్నా నువ్వే కావాలని పిచ్చిదానిలా నీ వెంట పడుతున్నాను. నేనెప్పుడూ అల్లరి చేస్తానని చిన్నపిల్లవా అనుకుంటున్నావేమో. నేను కూడా ఆడపిల్లని బావా. తన చెంప మీద చేత్తో నిమురుతూ, నిన్ను మీ అమ్మలాగా చూసుకుంటాను. నా ప్రేమలో అబద్ధం లేదు బావా. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నా. ఒకసారి నీతో అల్లరి చేసే పిల్లలా కాకుండా నన్ను ఒక ఆడపిల్లలా చూడు. నా ప్రేమేంటో నీకు తెలుస్తుంది అంటుంటే ఎప్పుడు అల్లరిగా కనిపించే యశులో ఇంత మాటల చాతుర్యం ఉందా అనిపిస్తుంది రామ్కి. ఏంటి బావా అలా చూస్తున్నావు? అసహనంగా ఫీల్ అవుతూ, చూడు యశు, నేను నీకు నచ్చాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించడంలో తప్పులేదు. కానీ నేను కూడా నిన్ను ప్రేమించాలని లేదు. నువ్వంటే నాకు ఎలాంటి ఇంప్రెషన్ లేదు.
అర్థం చేసుకుని నాకు దూరంగా ఉండు అని వార్నింగ్ టోన్తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. నవ్వుతూ, ఈ జన్మకి నా చావైనా బతుకైనా నీతోనే బావా అని నవ్వుకుంది యశు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కరిది ఒక్కొక్కరా సాగుతుంది. ఇవన్నీ ఒకే టైంలో జరుగుతున్న కథలు. కానీ గుడి తెరిచేలోపు 40 రోజులు టైం ఉంది. ఈలోపు ఆనంద్ ఖచ్చితంగా లేవాలి అనుకుంటున్నాడు అభి. కానీ 40 రోజుల సెలవు దేనికి? ఎందుకని 40 రోజుల పరిధిని పెట్టుకుంటున్నాడో నాకైతే అర్థం కాలేదు. అలానే పూర్తిగా ఓపెన్ అయి తనని ఇష్టపడుతున్నానని చెప్పింది యశు. కానీ రామ్కి ఆలోచన లేదు. మరి వీళ్ళ దారి పెళ్లి దారి పడుతుందా? మనుని రాధని వదలనని గట్టిగా అనుకున్నాడు ధను. అతని కోరిక నెరవేరుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఇంకొక 2-3 ఎపిసోడ్లలో మీరు ఊహించని మలుపురుగా రాగబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.